ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దినఫలాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం గురువారం 26వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, తిథి శుద్ధ పాడ్యమి పగలు 2:45 వరకు, తదుపరి విధియ. నక్షత్రం ఆరుద్ర పగలు 10:29 వరకు, తదుపరి పునర్వసు. వర్జ్యం రాత్రి 10:08 నుంచి 11:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:51 నుంచి 10:43 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 3:04 నుంచి 3:56 వరకు, రాహుకాలం పగలు 1:30 నుంచి 3 వరకు, యమగండం ఉదయం 6 నుంచి 7:30 వరకు. ఈరోజు శుభ సమయానికి వస్తే ఉదయం 11:01 నుంచి 11:56 మధ్య, తిరిగి సాయంకాలం 4:11 నుంచి 6 వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఇటువంటి సాధారణ కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. ఈరోజు విషయత ఈ రోజు నుంచి మనకు ఆషాఢ మాసం ప్రారంభం అయినది అని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఈ ఆషాఢ మాసం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ నక్షత్రాలలో పౌర్ణమి తిథి ఏర్పడే మాసాన్ని మనం ఆషాఢ మాసంగా వ్యవహరిస్తాము. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలు కూడా చేయడం అని చెప్పవచ్చు. ఇది శూన్యమాసం కాబట్టి ఇక్కడ వివాహాది శుభకార్యాలు చేయడం ఈ మాసం అంతా కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు అని చెప్పవచ్చు. ఇక ఈ మాసం యొక్క విషయాలు ఎలాగ ప్రతిరోజు కూడా దినఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, ఈ మాసంలో ఏ భగవంతుని పూజించాలి, ఇవన్నీ కూడా మనం రాబోయే కార్యక్రమం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆషాఢ మాసం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ మాసంలో చేసే స్నానము, దానము, జపము, పారాయణలు ఇవన్నీ కూడా మనకు విశేష ఫలితాలను అందిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ చాలా మంచిది. ఎవరైతే మోక్షం కావాలి, ముక్తి కావాలని చెప్పి కోరుకుంటారో అటువంటి వారు సముద్ర స్నానం, నదీ స్నానం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈ మాసంలో తినే ఆహారంలో కూడా కొన్ని నియమాలు మన పెద్దలు చెప్పారు. అవేంటంటే ఈ ఆషాఢ మాసంలో ఇంగువ, సోంపు మరియు నిమ్మకాయను ఆహారంలో వినియోగించకపోవడమే మంచిది. అంటే ఎక్కువగా వీటిని భుజించకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, సుఫలితాలు కూడా ప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ ఆషాఢ మాసం అంతా ఎలాగైతే వర్షాకాలం కదా, ముఖ్యంగా జలాన్ని పూజిస్తే అంటే గంగా జలాన్ని ప్రత్యేకంగా పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయని చెప్పి పెద్దలు చెప్పారు. అదేవిధంగా కుజ మరియు రవిగ్రహాలను కూడా ఈ మాసంలో ప్రత్యేకంగా పూజించే ప్రయత్నం చేయడం వల్ల శక్తి సామర్థ్యాలు కూడా మనకు పెరుగుతాయి. ఇక ఈ ఆషాఢ మాసంలో పాదరక్షలు అంటే చెప్పులు, గొడుగు మరియు ఉప్పును దానం ఇవ్వడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశం తెలుసుకుందాం. ఈరోజు గురువారం. జాతకంలో గురుగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు గురుగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా ఎటువంటి పరిస్థితి ఎదురైనా కోపోద్రేకాలకు లోను కాకుండా, అంటే కోపానికి కానీ ఆవేశానికి కానీ లోను కాకుండా ఓర్పుగా, నేర్పుగా సమస్యలను పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఎవరైతే కోపము, ఆవేశానికి లోనవుతారో అటువంటి వారికి చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితి ఈరోజు గ్రహ స్థితిగతుల వల్ల మనకి ఎదురైనా సరే కాస్త ప్రశాంతంగా ఉండటం చాలా మంచిది. ఆర్థికపరమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి, పొదుపు చర్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి, నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఇక తిథి ప్రకారం చూస్తే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇంటికి సంబంధించిన పనులు ఏమైనా చేయాలని చెప్పి అనుకుంటే అటువంటి వాటికి కూడా చాలా మంచిది. నక్షత్ర ప్రకారం చూస్తే కష్టసాధ్యమైన పనులు చేయడానికి ఈ రోజుగాన సంకల్పం తీసుకుంటే తప్పకుండా కూడా కష్టసాధ్యమైన పనులు కూడా త్వరగా సులువుగా పూర్తవుతాయి అని చెప్పొచ్చు. నూతనంగా ఏదైనా నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటే కూడా ఈరోజు అందరికీ చాలా మంచిది. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలాలు, వారు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు నూతన ఉద్యోగంలో చేరాలి అని చెప్పాలంటే వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. సోదరులు, స్నేహితులతో గొడవలు ఏమైనా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే సర్దుబాటు అవుతాయి. వాహనాలు కొనాలి, ఆభరణాలు కొనాలి అనుకున్న వారి కోరిక కూడా ఒక కొలిక్కి వస్తుంది. ఇక గత కొంతకాలంగా ఎవరైతే కొంతమంది వ్యక్తులు వీరి పట్ల శత్రువులుగా ఉన్నారో అటువంటి వ్యక్తులతో కూడా ఈరోజు వీరికి స్నేహం ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. అవసరానికి తగినంతగా డబ్బు మేషరాశి వారికి చేతికంతుంది. వ్యాపారవేత్తలకు సకాలంలో పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగస్తులైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ప్రయత్నం చేస్తారో వారి కోరిక కొలిక్కి వస్తుంది.
ఇక విద్యార్థులకు కూడా సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. మహిళలు ఈరోజు శుభవార్తలు అధికంగా అందుకుంటారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యంగా నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఈరోజు మంచి రోజుగా వారికి చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శలను ఎదుర్కొంటారు. మానసిక అశాంతి కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు బాగా కూడా చికాకుపరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు కాస్త నిదానంగా ముందుకు సాగుతాయి. అదేవిధంగా ఈరోజు ఈ రాశివారు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది. వ్యాపారవేత్తలు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా వ్యాపారాలు ముందుకు సాగగా ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు. ఇక విద్యార్థులు అవకాశాల ఎంపికలో పొరపాటు చేస్తారు. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దలను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం ఈ రాశి విద్యార్థులకు చాలా మంచిది. మహిళలకు కూడా ఈరోజు నిరుత్సాహం తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఈరోజు వృషభ రాశి వారు వాహనం నడిపేటప్పుడు కాస్త నెమ్మదిగా నడపడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు నీలం రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తిస్తాయి. స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే బయటపడతారు. వ్యాపారవేత్తలకు వాణిజ్యవేత్తలకు నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగస్తులకు మంచి హోదాలు లభిస్తాయి. విద్యార్థులు కూడా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మహిళల శుభవార్తలు అధికంగా అందుకుంటారు అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి గ్రస్త అనుకూలంగా ఉంది. నూతన నిర్ణయాలకు మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, గులాబీ రంగు, ధరించుకున్న రంగు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఎదురవుతాయి. ఇంట బయట కూడా ఒత్తిడులు తప్పకపోవచ్చు. బంధువులు స్నేహితులతో విభేదాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. వ్యాపారవేత్తలకు సకాలంలో పెట్టుబడులు అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితం పట్ల ఎంత శ్రద్ధ చూపితే ఈరోజు అంత మంచిది. విద్యార్థులు కూడా కొన్ని అవకాశాలను చేజార్చుకుంటారు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఏదైనా నూతన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి ఉత్సాహంగా ఉల్లాసంగా వ్యవహారాన్ని కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఈరోజు రాశి వారికి సంతృప్తినిస్తాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారవేత్తలు నూతన సంస్థల ఏర్పాటులో విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు వివాదాలు ఏమన్నా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. విద్యార్థులు నూతన అవకాశాలు లభించడం వల్ల సంతోషంగా గడుపుతారు. మహిళలు కూడా సంతోషమైన సమాచారాన్ని అందుకుంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు ఆ సమస్యలు పరిష్కరించేందుకు ఆలోచనలు చేయడం ఈరోజు చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు పసుపు రంగు, గులాబీ రంగు, ధరించుకున్న రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యరాశికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఈరోజు రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క అంచనాలన్నీ కూడా నిజమవుతాయని చెప్పవచ్చు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఈరోజు విధి నిర్వహణ వీరికి ఈరోజు ప్రోత్సాహకరంగా కావడం వల్ల సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. రాజకీయవేత్తలకు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద కన్యరాశి వారికి ఈరోజు గోచార గ్రహరీత్యా గ్రస్త అనుకూలంగా ఉంది కాబట్టి కీలక నిర్ణయాలకు మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు నీలం రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు ఆకుపచ్చ. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి తులారాశి. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఈ రాశి వారికి నిరాశజనకంగా సాగుతుంది. రావాల్సినటువంటి డబ్బు సమయానికి చేతికి అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొనే అవకాశం ఉంది. వాహనాలు, ఆభరణాలు లాంటి కొనుగోలు ప్రయత్నాలను వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు ఆలోచనలు సరిగ్గా లేక సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయవేత్తలు
క్రీడారంగం వారికి ప్రతిబంధకాలు ఎదురవుతాయి. విద్యార్థులు కూడా అవకాశాలు చేజారి నిరుత్సాహానికి లోనవుతారు. మహిళలకేమో అనారోగ్య సమస్యలు అధికమవుతాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారు ఏదైనా ఒక నూతన నిర్ణయం తీసుకున్నప్పుడు అనుభవజ్ఞులను సంప్రదించిన తర్వాత పూర్తిగా వివరాలు తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు గులాబీ రంగు, బంగారు రంగు, ధరించుకున్న రంగు, తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే కనకధార స్తోత్రాన్ని పఠించడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారంలో ఈరోజు ఈ రాశి వారికి ప్రతిబంధకాలు ఎదురవుతాయి. భూ సంబంధిత వివాదాలు కూడా చికాకుపరుస్తాయి. ఒక వార్త ఏదైతే అందుతుందో అది కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా కొంతవరకు చికాకుపరుస్తాయి. సోదర వర్గం వారితో కానీ స్నేహితులతో కానీ అనవసరంగా వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు, వ్యాపారస్తుల వారికి ఈరోజు లావాదేవీలు కాస్త మందకొడిగా సాగుతాయి. వైద్య క్రీడారంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. విద్యార్థులకు కూడా కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. మహిళలకు చికాకులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఆరోగ్యం పట్ల కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగుల విషయానికి వస్తే ఈరోజు వీరికి ఆకుపచ్చ రంగు, కాఫీ రంగు మంచిది. ధరించుకున్న రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. తదుపరి ధనురాశి. దూర ప్రాంతాల నుంచి ధనురాశి వారు శుభవార్తలు అందుకుంటారు. శుభకార్యాల్లో కూడా చురుగ్గా ఈరోజు పాల్గొంటారు. రావాల్సిన బాకీలు కూడా సకాలంలో చేతికంతాయి. ఎంతటి వారినైనా సరే ఆకట్టుకొని ఈరోజు ఈ రాశి వారు ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు తీసుకువెళ్తారు. ఇక వ్యాపారవేత్తలకు ఊహించినంతగా లాభాలు చేతికంతాయి. దీనివల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితం పట్ల చూపిన శ్రద్ధకు, పడుతున్న కష్టానికి తమ సంస్థ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయని చెప్పవచ్చు. క్రీడారంగం వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు విజయాలు సాధిస్తారు. మహిళలకు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు ధనురాశి వారు వాహనం నడిపేటప్పుడు కాస్త ఏకాగ్రతగా నడపడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, ఎరుపు రంగు, ధరించుకున్న రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి భూ సంబంధిత వ్యవహారాల్లో ఏమైనా సమస్యలు చిక్కులు ఉంటే ఈరోజు కాస్త ప్రయత్నం చేసుకుంటే అవన్నీ కూడా సఫలమయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. ఇక నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారవేత్తలు చేతికందిన లాభాలతో సంతృప్తి చెందుతారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు కూడా మంచి విజయాలు సాధిస్తారు. మహిళలకు స్థిరాస్తి విషయంలో సోదరులతో గొడవలు ఉంటే తొలగిపోతాయి. కాబట్టి ప్రయత్నించడం మంచిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా మకర రాశి వారు అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అటువంటి వారు తప్పకుండా వైద్యులను కలవడం ఈరోజు చాలా మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగుల విషయానికి వస్తే గులాబీ రంగు, లేత ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ చాలా మంచిది. తదుపరి కుంభరాశి. ముఖ్యమైన కార్యక్రమాలు కుంభరాశిలో ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా రద్దు చేసుకుంటారు. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల నిరుత్సాహానికి కాస్త లోనవుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు బాధ్యతలు బాగా కూడా అధికమవుతాయి. వ్యాపారవేత్తలు నూతన పెట్టుబడుల విషయంలో ఎంత జాగ్రత్తగా నిదానంగా వ్యవహరిస్తే అంత మంచిది. విద్యార్థులు అందిన అవకాశాలు సైతం వినియోగించుకోలేరు. ఇక మహిళలకేమో ఆరోగ్య భంగం, ఔషధ సేవనం తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారు ఆరోగ్యం, ఆర్థికం ఈ రెండు విషయాల పట్ల అప్రమత్తంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు నీలం రంగు, పసుపు రంగు, ధరించుకున్న రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి మీనరాశి. కుటుంబ సభ్యులతో అకారణ విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. బాధ్యతలు బాగా కూడా అధికమవుతాయి. ఆరోగ్య సమస్యలేమో మరొక వైపు చికాకుపరుస్తాయి. స్థిరాస్తి విషయంలో సోదరవర్గం వద్ద వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడడం మంచిది. ఆదాయం కంటే కూడా ఖర్చులు ఈరోజు రాశి వారికి బాగా కూడా అధికంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు అంచనాలు తప్పడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు. ఉద్యోగస్తులకేమో పని ఒత్తిడి బాగా కూడా అధికమవుతుంది. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారికి నిరుత్సాహం తప్పకపోవచ్చు. విద్యార్థులకేమో ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయం ఏమాత్రం కూడా అందదు. దీనివల్ల ఒంటరి పోరు చేయక తప్పదు. ముఖ్యంగా మీనరాశి వారు తొందరపాటు మాటలకు దూరంగా ఉండడం ఈరోజు వీరికి శ్రేయస్కరం అని చెప్పవచ్చు.
ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు కాఫీ రంగు, పసుపు రంగు, ధరించుకున్న రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఈరోజు వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గస్తే ఏ విధంగా ఉంది అన్న అంశాలు. ఇక ఈరోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అందులో విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు ఈరోజు ప్రత్యేకంగా ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాలు మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనం తీసుకునే నూతన నిర్ణయాలు కానీ, ప్రారంభం చేసే నూతన పనులు కానీ సకాలంలో దిగ్విజయంగా పూర్తి కావడం కోసం ప్రతి ఒక్కరూ కూడా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ, లేక బాబా వారి యొక్క ఆరాధన కానీ యథాశక్తిగా చేసి ముందుకు సాగడం మంచిది. ముఖ్యంగా ఎవరైతే దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తారో అటువంటి వారు అంటే గురువులను పూజించడం తప్పకుండా కూడా పసుపచ్చటి పుష్పాలతో బాబా వారిని పూజించే ప్రయత్నం చేయడం. అదేవిధంగా స్వామివారి ముందు ఆవు నేతితో 3 ఒత్తులతో దీపాలు వెలిగించి మనసులో ఉన్న సంకల్పాన్ని భక్తిగా శ్రద్ధగా నివేదించుకొని ముందుకు సాగితే తప్పకుండా కూడా గురుదేవుల యొక్క అనుగ్రహంతో చేయబోయే కార్యక్రమాల్లో తేలిగ్గా విజయాలు మన సొంతమవుతాయి అని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాళ కార్యక్రమం. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.